పక్కనే బిల్డింగ్ పక్కనే బిల్డింగ్, కార్, బైక్, ట్రక్స్, బస్సెస్ అని ఎన్నో ఉన్నాయి. పర్యావరణంలోని భూమిలోని నేచురల్ మ్యాగ్నెట్ ని అవి లాక్కుంటున్నాయి. ఎందుకంటే అయన్ టెండెన్సీ మ్యాగ్నెట్ ని లాక్కోవడమే, మ్యాగ్నెట్ టెండెన్సీ అయన్ ని అట్రాక్ట్ చేయడమే. ఈ రెండిటి పవర్ వల్ల ప్రకృతి మనకిచ్చిన మ్యాగ్నెటిక్ పవర్, మన శరీరానికి హార్ట్ ని పంప్ చేయడానికి మనకిచ్చిన మ్యాగ్నెటిక్ పవర్, అది ఇనుము లాక్కుంటూ వెళ్తుంది. అందువల్ల మన శరీరానికి తక్కువ మ్యాగ్నెటిక్ పవర్ దొరుకుతుంది. అందువల్ల మన హార్ట్ పంపింగ్ బలహీనపడుతుంది, స్లో అవుతుంది. అందువల్ల మన శరీరంలోని బ్లడ్ సర్క్యులేషన్ స్లో అవుతుంది. హార్ట్ కి 70 to 80% బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలో అక్కడ 40, 50, 30 ml ఇలా ప్రతి బాడీలోనూ సర్క్యులేట్ అవడం ప్రారంభమవుతుంది. అందువల్ల ఆర్గన్ పార్ట్స్ కి బ్లడ్ సర్క్యులేట్ అవడం తక్కువ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అవడం వల్ల ఆక్సిజనేటెడ్ బ్లడ్ దొరికినందువల్ల బ్లడ్ సెల్స్ వీక్ అవుద్ది. సెల్స్ వీక్ అయినందువల్ల ఆర్గన్ పార్ట్స్ వీక్ అవుతాయి. అది వీక్ అవడం వల్ల డిస్ఫంక్షన్స్, డిసార్డర్స్, రకరకాల డిసీజ్ జనరేట్ అవుతాయి. తర్వాత 110, 115 ఏళ్ళు ఉండవలసిన శరీరాన్ని మనం ఏం చేస్తున్నాం? 30, 40, 50, 55, 60, 65 ఏళ్లకే మనం చెడగొడుతున్నాం. ఫ్రెండ్స్, మన శరీరంలో ఎన్నో రకాలైన ఆర్గన్ పార్ట్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైన ఆర్గన్ పార్ట్ కన్ను. ఈ కన్నుతోనే మనం ఈ అందమైన ప్రపంచాన్ని చూస్తున్నాం. కానీ ఈ కంటిలో కూడా డిసార్డర్, డిస్ఫంక్షన్ ఏర్పడుతుంది. అద్దాలు వేసుకుంటున్నాం. దాని రూట్ కాజ్ ఏంటి? ఖచ్చితంగా దాని రూట్ కాజ్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజన్. మన కళ్ళు ఫంక్షన్ అవడానికి ఆక్సిజన్